భారత్ నడిబొడ్డున దేశ రాజధాని దేశానికి గుండెకాయ లాంటి మహానగరంలో మరోసారి టెర్రర్ పంజా విసిరింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటనలో తవ్వే కొద్దీ కొత్త షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. 24/7 ముంబై దాడులు తరహాలోనే దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్ర దాడులు కుట్ర పన్నినట్లు కళ్లు బైర్లు కమ్మే విషయాలు తవ్వే కొద్దీ షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. 24/11 తరహాలోనే రాజధానిలో వరుస పేలుళ్లకు టెర్రర్ మాస్టర్ మైండ్స్ ప్లాన్ చేశారన్న సంచలన విషయాలు దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం ఇలా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను టెర్రరిస్టులు టార్గెట్ చేసుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటితో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ ను కూడా టెర్రరిస్టులు టార్గెట్ గా చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే జనవరి నుంచే రాజధానిపై దాడికి ప్లాన్ వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే వైద్యుల ముసుగులో పనిచేసిన ఈ టెర్రర్ మాడ్యూల్ వెనుక పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రముఠా ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీల బాంబులను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయంతో సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు పాల్పడాలని వీరు కుట్ర పన్నుతున్నట్లు ఈ కేసులో అరెస్ట్ అయిన టెర్రరిస్ట్ షాహీన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ బ్లాస్టింగ్స్ వెనుక పాక్ హస్తం ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉన్నట్లు ఫోరెనిక్స్ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు సంబంధించి సేకరించిన 40 శాంపిల్స్ లో కూడా ఇలాంటి సమానమైన రసాయనాలు కనిపించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది ఒకే మాడ్యూల్ చేసిన కుట్రగా అనుమానం వ్యక్తమవుతుంది. ఇక ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసు దర్యాప్తునకు ఇప్పటికే ఎన్ఐఏ చేపట్టింది. 10 మంది అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు అనుమానితులు, నిందితులను విచారించి వారి నుంచి కూపీలాగుతున్నారు. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఢిల్లీలో వరుస పేలుళ్ల కోసం ఉగ్రవాదులు జనవరి నుంచి పథకరచన చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా పోలీసుల నుంచి కేసు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. నిందితులు ఆర్థిక లావాదేవీలు, వారి కమ్యూనికేషన్ లింకులు, పాకిస్తాన్ కనెక్షన్లపై దర్యాప్తు సాగుతుంది.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ కృష్ణారెడ్డి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ యూనివర్సిటీ. నమస్కారం కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. ఈ ఎర్రకోట వద్ద బాంబు పేలిని ఏ విధంగా చూసుకోవచ్చండి? అసలు ఇది దేశాన్ని మొత్తం యావత్తును ఒకసారిగా దిగ్భ్రాంతికి గురి చేసిందండి. ఒక దశాబ్ద కాలంగా ఈ దేశంలో బాంబు పేలుళ్లకు కానీ ఉగ్రవాద కుట్రలకు తావు లేకుండా పరిపాలన సాగుతున్న సమయంలో ఒక్కసారిగా ఢిల్లీలో జరిగినటువంటి ఈ బాంబు పేలుడు అయితే ఉందో అందరినీ విస్మయానికి గొలిపిందని చెప్పవచ్చు. అమాయకుల ప్రాణాలు, అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలు కొంతమందిని పట్టుకోవడం, ఆ త్వరితగతినే ఢిల్లీలో ఇవాళ అలా జరగడం. సో అదే విధంగా హైదరాబాద్ లో కూడా ఇవాళ మూలాలు ఉన్నట్టుగా ఇప్పుడు జస్ట్ ఇంతకన్నా మన టీవీకి వచ్చే ముందు కూడా ఒక ఉగ్రవాది తమ్ముడు వాళ్ళ బ్రదర్ గురించి చెప్తూ, ఇక్కడ మేము రసాయనాలు, కెమికల్స్ చాలా తయారు చేస్తున్నాము, మా బ్రదర్కి గుజరాత్ నుంచి అక్కడి నుంచి అవన్నీ వస్తున్నాయి, ప్రమాదకరమైన రసాయనాలు చేస్తున్నటువంటి ప్రకటన కూడా ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పేద అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశం భారతదేశాన్ని ఎదుర్కోలేక పిరికిపందగా అమాయకులను ఆసరాగా చేసుకొని ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించి సమాజంలో కనిపించకుండా ఒక మూడో శక్తిగా ప్రజల్లో ఒక మానసికంగా ఎవరైతే తక్కువగా ఉంటారో, మానసికంగా బలహీనంగా ఉంటారో వారిని ఆసరాగా చేసుకొని ఈ దాడులు, బాంబు పేలులు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఒకటి మాత్రం భారత ప్రభుత్వాన్ని మనం అభినందించవచ్చు. ఎందుకంటే గతంలో చూసాం వరుస బాంబు పేలులు దేశంలో నలుమూలల ఒకసారి బాంబుల దాడులు, బ్లాస్టులు ఎదుర్కొన్న పరిస్థితి వాళ్ళ ఢిల్లీలో ఒక ఘటనతో కొంత మెరుగుగా ఉన్నట్టుగా భావించవచ్చు ఉగ్రవాద దాడి చర్యలను కొనుక్కోవడానికి. కాకుండా ఇక్కడ మనకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక విశ్వవిద్యాలయంలో పైమా అనేటువంటి హర్యానాలోని ఫరీదాబాద్ దగ్గర ఉన్న ఒక విశ్వవిద్యాలయంలో, అది ఒక మెడికల్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక ఫ్యాకల్టీ ఈ ఉగ్రవాదులను రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఈ దేశంలో జరిగే మహిళ అంటే ఉగ్రవాద సంస్థకు మహిళ తన ఇన్ఛార్జ్ గా ఉన్నట్టుగాను ఏదైతే వార్తలు వస్తున్నాయో ఇది చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే మనం అందరికీ తెలుసు, విద్యాలయాల్లో పూర్తిగా అకాడమిక్ స్వేచ్ఛ కావాలని చాలా మంది ఈ అర్బన్ నక్సలైట్ ముసుగులో ఉన్నటువంటి మేధావులు ఈ సమాజంలో కోరుతూ, మరి వాళ్ళ యూనివర్సిటీలలో ఇలాంటి ఈ రోజు వరకు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఒక భావజాలాన్ని నింపి కులాలను, మతాలను ఒక ఆసరగా చేసుకొని జరుగుతున్నటువంటి తీరుతెన్నుల విషయంలో ఖచ్చితంగా ఉక్కుపాదాన్ని మోపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి సంబంధించినటువంటి భద్రత విషయంలో కావచ్చు, ఈ దేశ రక్షణ విషయంలో కావచ్చు, యూనివర్సిటీలలో విద్యార్థులు, యువత దేశ భవిష్యత్తు కోసం తీర్చిదిద్దుతున్నారు అనేటువంటి వాళ్ళ ఆలోచనలు ఉన్నటువంటి సామాన్య ప్రజలకి ఇవాళ దేశాన్ని విచ్ఛిన్నం చేసి, దేశాన్ని భయభ్రాంతులకు చేసి, దేశ బిడ్డల ప్రాణాలను తీసే శక్తులుగా మారుతుంది అనేటువంటి విషయంలో ఇలాంటి విశ్వవిద్యాలయాల పైన ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని రూపొందడానికి యూనివర్సిటీలలో, ముఖ్యంగా ఈ ఏదైతే రిలీజియస్ బేస్డ్ గా యూనివర్సిటీలు నడుస్తున్నాయో వాటన్నిటిపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి వాటిపైన నిత్యం నివేదికలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ యువత ఉండటం, అక్కడ చాలా పోలీస్ బందోబస్తు కానీ మిగతా కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అదే విధంగా ఇవాళ మేజర్ గా కూడా దేవాలయాలను టార్గెట్ చేసినట్టుగా కనబడతా ఉంది. ప్రసాదంలో విషాన్ని కలపాలి, తద్వారా అంటే బాంబులు పేలకుండానే ప్రాణాలను బలితీసి ఈ దేశంలో హిందూవాదం ఏదైతే పెరుగుతుంది, వాళ్ళలో ఒక ఐక్యత పెరుగుతుంది అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళను ఈ ఖండించిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మతపరంగా ఖచ్చితంగా గత కొంతకాలం నుంచి కూడా ఉంది. ఈ రోజు అది మరింత విశ్వరకత్వంగా చాప కింద నీరులా మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇలాంటి ఉగ్రవాదులను ఈ దేశంలో ఎట్లయితే అర్బన్ నక్సల్స్ కావచ్చు, నక్సలైట్లను, ముఖ్యంగా నక్సల్స్ తీవ్రవాదంగా ఉన్నటువంటి వాళ్ళను, దేశంలో ఉన్నటువంటి వాళ్ళను మనం
ఎట్లయితే ప్రభుత్వం తీసివేస్తుందో అట్లాగే ఈ అర్బన్ నక్సలైట్స్ తో పాటుగా ఉగ్రవాదులను కూకుటి వేలతో అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతునిచ్చేటువంటి వాళ్ళు, లేదా మనం చాలా సందర్భాలు చూస్తున్నాం పాకిస్తాన్ జెండాలు భారతదేశంలో వెళ్ళడం, పాకిస్తాన్ జిందాబాద్ వెళ్ళడం, రోడ్లపై పాకిస్తాన్ స్టిక్కర్లు అతికేయడం, ఈ దేశంలో ఉంటూ ఈ దేశ గాలి, ఈ దేశం ఉప్పు, ఈ దేశం నీరు దేశ రక్షణ పొందుతూ ఎక్కడో మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనము చట్టపరంగా కఠినమైనటువంటి శిక్షణను అమలు చేసినట్లయితే కొంత రూపొందవచ్చు. ఏది ఏమైనా ఇది ఒక ఆందోళన కలిగించేటువంటి విషయం. ఒక విశ్వవిద్యాలయంలో ఉంటూ విద్యార్థులను ఒక ఎరగా వేస్తున్నటువంటి ఒక ప్రొఫెసరు, అక్కడ మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వైద్యుడు, అంటే ఒక ప్రాణాలు పోయాల్సినటువంటి వైద్యుడు ప్రాణాలు తీస్తూ ప్రజలతో ప్రాణాలతో చెలాడగా మారుతున్నటువంటి వ్యక్తి అలాంటి ఒక గొప్ప వృత్తిలో ఉంటూ ఇంత నీచమైనటువంటి పనులు సాగుతూ ఉండటం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. మనందరికి కూడా అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితిగానే చూడాల్సినటువంటి అవసరం ఉందండి. కృష్ణారెడ్డి గారు, పహల్గామ్ ఉగ్రదాడి మరొక ముందే ఎర్రకోట బాంబు బ్లాస్ట్ కలకలం రేపుతోంది. ఇప్పుడు ఎర్రకోట బాంబు బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందంటారా? ఖచ్చితంగా అండి. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాకిస్తాన్ ఈ దేశంలో ఒక స్థిరత్వం ఉండదు, ఈ దేశంలో అలజడులు లేపాలి, మన దేశంతో ఎదుర్కోలేక మనకు పహల్గామ్ దాడికి కావచ్చు, ఆ తర్వాత భారత్ను ఎదుర్కొంటున్నప్పుడు కావచ్చు, వారికి ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే వెన్నుపోటు పోవడం. ఈ దేశంలో ఉన్నటువంటి బలహీనులను ఆసరాగా చేసుకొని వారిని ఇక్కడే ఒక మతోన్మాదులుగా లేదా ఒక ఉగ్రవాదులుగా మార్చి ఈ దేశ మూలాలను, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఈ మూలాలను కుకుడి పేర్లతో పీక్కివేయాలనేటువంటి సంకల్పం తీసుకున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశం, పాశ్చాత్య దేశాలకు కూడా దీనికి ఒక పరోక్షంగా సంకేతీకరించినట్టే. గతంలో కూడా మనం చూసాం, అమెరికాకి వెళ్ళి పాకిస్తాన్ నిర్భయంగా పహల్గామ్ ఘటన తర్వాత జరిగినటువంటి ప్రకటనలను కూడా మనము గతంలో చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పకడ్బందీగా, ఒక ప్లాన్డ్ గా జరుగుతున్నటువంటి దాడులుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాకిస్తాన్ లాంటి దేశం ఆర్థికంగా చితికిపోయి ప్రపంచ దేశాల్లో తలదించుకొని వారిని వాళ్ళు పరిపాలించుకోలేక ఒక మిలిటరీ, ఒక నియంతృత్వ ధోరణిలో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి పాలన సాగుతున్నటువంటి ఆ దేశంలో ఖచ్చితంగా ఇలాంటి కుట్రలు మన దేశంలో చేయడానికి బలమైన ఆస్కారం ఉంది. అది ముఖ్యంగా మనకు ఒక మతాన్ని ఆసరాగా చేసుకొని ఆ మత జనాభా ఎక్కడైతే ఉంటుందో వారిని పెంచి పోషిస్తూ అలాంటి టార్గెట్లు చేసుకోవడం మనం పహల్గామ్ దాడిలో కూడా చూసాం. హిందువులు ఎవరున్నారు అని మరీ వెతికి పట్టుకొని మరీ చంపేసినటువంటి పరిస్థితి. ఇవాళ హిందూ దేవాలయాల్లో ప్రసాదాలకు విషాన్ని కలిపే నిమిత్తం ప్రయత్నాలు జరగడం, ఇవాళ అనేక పుణ్యక్షేత్రాల్లో బాంబులను పేల్చేటువంటి కుట్రలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి శాంతి సౌభాతత్వాన్ని కావచ్చు, ఈ దేశంలో ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి విధానాలను క్షీణించే దిశగా పాకిస్తాన్ చేసుకుంటున్న ఒక వెపన్ మనం భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా భారత్ బలమైనటువంటి సమాధానాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఉగ్రవాద సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్. మన భారత్కే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. వాళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయి ప్రపంచ దేశాలలో శాంతిని లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనం నిత్యం చూస్తున్నాం. కాబట్టి భారత్ అంతర్జాతీయ వేదికలను బలంగా మన గొంతులు వినిపించి పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న కార్యకలాపాలను తుదిమితెట్టాలంటే పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో లేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటి భావన కలుగుతా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి నీచమైన సంస్కృతిలో అల్లర్లు, అమాయకుల ప్రాణాలు తీసుకునేటువంటి నైజం ఉన్నటువంటి అరాచకమైనటువంటి ప్రభుత్వాలు ఈ దేశానికే కాదు ప్రపంచ మానవాళికే ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తెచ్చుకొని పోతున్నటువంటి విధానం కూడా చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అంటే ఇవాళ విశ్వవిద్యాలయాలు, మెడికల్ హాస్పిటల్స్ లాంటిలోకి అసలు ఎవరికి మూడో కంటికి తెలియకుండా అక్కడ రిక్రూట్ అయ్యి ఎక్కడో మానసికంగా వాళ్ళు, అదేవిధంగా వాళ్ళతో నిరంతరం టెక్నాలజీ కమ్యూనికేషన్ పెరిగినటువంటి నేపథ్యంలో సత్సంబంధాలను కొనసాగించు ఈ దేశ మూలాలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా పౌర సమాజం, ముఖ్యంగా
ఈ దేశంలో ఉంటూ ఈ సమాజంలో నివసిస్తూ సమాజంలో వెనక ఉండి మనం చాలా సందర్భాల్లో చెప్పాము, అర్బన్ నక్సలైట్లు కొంత శాంతికి ఇబ్బంది కలిగిస్తున్నారు అనుకుంటే ఇవాళ ఉగ్రవాదులు, అర్బన్ ఉగ్రవాదులు కూడా పట్టణాలలో మన మధ్య, మన కళ్ళ ముందే, మన నివాసాలలో మనతోటి చదువుకుంటున్నట్టుగా, మనతో పాటు కలిసి పనిచేస్తున్నట్టుగా చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి పరిష్కార మార్గం ఒకటే, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ ఉగ్రవాదానికి పెంచి పోషిస్తున్న వారికి మద్దతు తెలుపుతున్నటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలు ఏంటి, ఈ అపీస్మెంట్ పాలిటిక్స్, మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ తో ఈ దేశ భద్రతకు, దేశ భవిష్యత్తుకు భంగం కలిగిస్తున్న రాజకీయ పక్షాలు ఏంటో కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ దేశాన్ని ఒక ఏకదాటి మీద ఉంచి రాజకీయ పక్షాలకు మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పౌర సమాజం నిత్యం ఒక అలర్ట్ గా ఉండాల్సినటువంటి సమయం కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు, ఆర్మీలు కావచ్చు, ఎంత దేశ రక్షణలోనో లేకపోతే శాంతి పద్ధతులను కాపాడే వాళ్ళు మన తలమునగలు అయినప్పటికీ కూడా ఏదో ఒక మూలాన ఎక్కడో ఒక చోట కొన్ని ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పౌర సమాజానికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలిసిన వెంటనే పోలీసులకి, అక్కడ భద్రతా అధికారులకు తెలియజేసేటువంటి మార్గాలను కూడా మరింత సులువు చేసుకొని అటువంటి విషయాలపైన అవగాహన కల్పించి ఈ దేశ భవిష్యత్తును, ఈ దేశ యొక్క ఉగ్రవాద మూలాలను తీసివేసే విధంగా కూడా మనం కృషి చేయాలి. దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా సివిల్ సొసైటీ పైన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చదువుకున్నటువంటి వారు, మేధావులు, ఈ దేశం గురించి ఆలోచించేటువంటి వారు, ఈ సంఘం గురించి, ఈ సమాజం బాగుండాలని ఆశించి కోరుకునేటటువంటి వ్యక్తులు మరింత జాగ్రత్తతో మెసులుకొని ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలతో చేదోడు వాదులుగా కలిసి పనిచేస్తూ ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం అయితే ఆసనమైందని అనిపిస్తుందండి. కృష్ణారెడ్డి గారు, ఈ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఒక డాక్టర్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రాణం కాపాడే డాక్టర్ నేర్చుకోవడానికి గల కారణం ఎవరికి అనుమానం రాదనా, లేకపోతే ఎవరు పట్టుకోలేరని అంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అందరికీ ఒక డాక్టర్ ప్రొఫెషన్ అంటే మనకు దేవుడు ఉన్నాడో లేదో అనేటువంటి అనుమానం ఉన్న సందర్భంలో కూడా డాక్టరే దేవుడని భావించేటువంటి సమాజం మనది. డాక్టర్ని ఏదో డాక్టర్ని ఏదైతే మనము ఒక ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నటువంటి సందర్భంలో ఆ వృత్తిలోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలకి అనుమానం రాదు. అక్కడ ఉన్నటువంటి కూడా డాక్టర్ గారు కాబట్టి అక్కడికి చాలా రకాల పేషెంట్స్ రకరకాల ప్రాంతాల నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎటువంటి అనుమానం రాదనేటువంటి అవకాశం వాళ్ళ ఆలోచనలకు కేంద్రమై ఉండేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అంటే ఈ వృత్తికి ఉన్నటువంటి గౌరవం, ఈ వృత్తిలో డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు పేషెంట్స్ రూపంలో వస్తూ ఈ ఎక్కడ కూడా డాక్టర్లు కానీ, అంటే పోలీసులు కానీ, భద్రతా సిబ్బంది కానీ ఒక పేషెంట్ ఎమర్జెన్సీ అన్నా, ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా, లేదా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ పేషెంట్ పరిస్థితి ఎమర్జెన్సీ ఉందని చెప్పినప్పుడు ఎట్లాంటి చెకింగ్ లేకుండా పంపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఈ అంబులెన్స్లను, ఈ డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వీళ్ళు ప్రభుత్వ అంబులెన్స్లు కావచ్చు, మెడికల్ కాలేజ్ అంబులెన్స్లను వాడుకొని కూడా ఈ యొక్క దందా చేసినట్టుగా నాకైతే అనుమానంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ వృత్తికి ఉన్నటువంటి ఎక్కడ పోలీస్ చెక్ పోస్టులు ఉన్నా కూడా ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మానవతా దృక్పథంతో అక్కడ డాక్టర్ వృత్తిపై ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళని వదిలివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వీళ్ళు ప్రాణాలు పోయాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, టెక్నాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇవాళ అమాయకంగా ఉగ్రవాదుల కోరల్లో చిక్కుకొని అక్కడ నైపుణ్యాలను పొంది సమాజంలో మనలో ఒకరిగా నివసిస్తూ ప్రాణాలు పోసే వ్యక్తులుగా చెలామణి అవుతూ తెలియకుండా ప్రాణాలు తీస్తున్నటువంటి ఇలాంటి ముష్కర్లను మనము ఖచ్చితంగా ఇది ఒక భయంకరమైన ట్రెండ్ అని మాత్రం మనం భావించవచ్చు. గతంలో టెర్రరిస్టులు అంటే ఎక్కడో మనుషులకు కనిపించకుండా ఏదో ఒక మారుమూల ప్రాంతాల్లో ఉండి దాడులు నిర్వహించేటువంటి పరిస్థితి కనబడేది. కానీ వాళ్ళు నేరుగా సమాజంలో ఒక జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సమాజంలో ఒక మేధావులుగా గుర్తించబడి ఒక వైద్య నారాయణటువంటి గొప్ప వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ వృత్తిలో ఉంటూ ఇట్లాంటి సంఘటనలు కొడిగట్టడం అనేటువంటిది ఒక్కసారిగా దేశం అంతా కూడా దిగ్భ్రాంతి చెందింది. బాంబు పేలడమే కాదు, బాంబు పేలుడు తర్వాత వస్తున్నటువంటి వార్తలు, ఆ ఉగ్రవాదులు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరికీ ఇది ఒక రకమైనటువంటి షాక్ గా దేశం నలుమూల నుంచి ఒక ప్రజలంతా కూడా ఒక షాక్ లోకి గురైపోయి ఎవరిని నమ్మాలి,
ఎవరిని అనుమానించాలనేటువంటి భయం కూడా ఇవాళ సామాన్య ప్రజల్లో కలుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా దానికోసమే అందరికీ యువత సహాయం కావచ్చు, సమాజంలో ఉన్న మేధావులు కావచ్చు, ఈ దేశం పైన విషం చిమ్మేటువంటి కార్యక్రమం, ఈ దేశం యొక్క మూలాలు పైన విషం చిమ్మేటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశ అభివృద్ధిని వ్యతిరేకించేటువంటి సంస్థలు, మనుషులు, వాటందరినీ కూడా మనం ఖచ్చితంగా స్క్రూటినైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్లలో కూడా ఖచ్చితంగా చాలా కంటెంట్ లో కొంత నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ బాంబులు పెట్టడం దగ్గర నుంచి ప్రాణాలు తీసేంత వరకు అన్ని రకాల సమాచారం ఇంటర్నెట్ లో అందుతుండడం, గోప్యంగా ఉంచుకునే అవకాశం, బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి టెక్నాలజీలను వాడుతూ కూడా ముష్కరులు వారు ఈ దాడులకు ఒడిగొడుతుండడం, లేదా కమ్యూనికేషన్ వ్యవస్థ నడుపుకోవడానికి ఆస్కారం ఉంది. ఉగ్రవాదులకు ఫండింగ్ కూడా ఇదొక క్రిప్టో కరెన్సీ లాంటివి కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారం అందిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా మనము కొంత పోరాటం భారతదేశం నడుంబిగించి మరొకసారి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దృష్టి మరల్చే విధంగా, పహల్గామ్ దాడి జరిగింది, ఇవాళ ఢిల్లీలో బాంబు జరిగింది, మళ్ళీ ఎన్ని దాడులు ఎన్ని ప్రాణాలు పోతే మనలో ఇంకా కొంత జాగరూకత వస్తుంది. ఒక సంఘటన తర్వాత మరొక సంఘటన జరగడం అనేటువంటిది కొంత భయాందోళనకైతే మన సభ్య సమాజాన్ని చేస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వృత్తుల్లో ఉండే వాళ్ళని నమ్మడం కూడా, ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాం మనం, డాక్టర్లు హాస్పిటల్స్ లో విపరీతంగా బిల్లులు వేస్తున్నారు, హాస్పిటల్స్ దోపిడీ చేస్తున్నాయన్న భయం. ఇవాళ ముష్కర్లు ఏ రకమైనటువంటి రూపాలలో ఉన్నారు, వాళ్ళు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ప్రజల ప్రాణాలు తీస్తున్నారా పోస్తున్నారా అనేటువంటి అనుమానాలకు సమాజంలో కలుగుతుండడం మనము చూడొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ.